ఉక్రెయిన్ ఓటమి బాట పడుతూ ఉండటం, ఆయుధాలు ఇవ్వడానికి అమెరికా, యూరోప్ దేశాల దగ్గర డబ్బులు లేకపోవడం, దాంతో రష్యాకి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు లేకపోతే రష్యాకి సంబంధించినటువంటి కోటీశ్వర్లైన వ్యాపారాలు అమెరికా, యూరోప్, నాటో దేశాల్లో చేస్తున్నటువంటి వ్యాపారాలను గతంలోనే సీజ్ చేసి వాళ్ళ ఆస్తులు ఫ్రీజ్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి ఆ డబ్బులన్నింటినీ తమ దగ్గర అట్టిపెట్టినటువంటి అమెరికా ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడుతోంది. ఇట్లాంటి దశలో ఇంకా ఉక్రెయిన్ కి ఆయుధాలు ఇవ్వాలనుకుంటున్నటువంటి అమెరికా ధోరణి మీద రష్యా మండిపడింది. ఈ ధోరణి కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా వాంట్ ద యూరోపియన్ యూనియన్ ఓవర్ ఉక్రెయిన్స్ బిడ్ టు జాయిన్ ద బ్లాక్. Russia has pointed out that Ukraine's entry into the EU could destabilize the bloc. Dmitry Peskov said that Kyiv's entry will undermine the entire system of the EU. Peskov added that Kyiv's accession may lead to the collapse of the pan-European system. ఇప్పుడు ప్రస్తుతం యూరోప్ దేశాల్లో రూల్ ఏంటి, ఒక దేశం మీద ఏదైనా జరిగితే కనుక మిగతా దేశాలన్నీ చేయాలి. యూరోపియన్ యూనియన్ లో భాగస్వామిగా ఉక్రెయిన్ చేర్చుకోలేకపోతున్నారు. అందుకే అమెరికా ఒక మధ్య మార్గ పరిష్కారం చూపించింది. అమెరికా డైరెక్ట్ గా పోలాండ్ తో ఏం చేసింది, మన ఫిన్లాండ్ తో ఓ ఒప్పందం చేసుకుని అమెరికా సైన్యాన్ని అంతా తీసుకెళ్లి ఫిన్లాండ్ దగ్గర పెట్టింది. రష్యా సరిహద్దు. ఇప్పుడు అదే తరహాలో యూతో ఉక్రెయిన్ ని చేర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇది జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొని రష్యా అమెరికాని హెచ్చరిస్తోంది.